ప్రజలు కూడా బాధ్యత పెడదామా? ప్రతి వారానికి నెలకు ఒక రోజు ఒక పూట పెట్టాలి సార్. ప్రజలకు కూడా స్వచ్ఛ భారత్ పెట్టాలి సార్. ప్రజలతో కూడా ఉండే సార్. ఉదయం పూట ఒక పూట ప్రజలతో కూడా మనం స్వచ్ఛ భారత్ చేపిస్తే మన పరిసరాలు మన పరిశుభ్రంగా ఉంటాయి సార్. అంటే దీని వెనకాల వెళ్ళే కష్టం కూడా తెలుస్తుందేమో. ఎయిర్ సార్. అవును. పారిశుద్ధ కార్మికుడు ఇంత కష్టపడుతున్నారా? పారిశుద్ధ కార్మికులు ఎదుర్కొన్న కష్టాలు ఏంటని తెలుసుకుని అవును రోడ్డు మీద ట్రైన్లు ఎవరు వేయరు సార్. అసలుకి పెట్టండి సార్. కష్టం అర్థం అవుతుంది. అవును సార్. ఇప్పుడు మనకు కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా సరిపోతుందా? బాగానే ఉందండి. ఆటోలు ఉన్నాయి, ట్రాక్టర్స్ ఉన్నాయి సార్, పనిముట్లు ఉన్నాయి, బిన్స్ కానీ అన్ని ఉన్నాయి సార్. మాకు మాస్క్ గ్లోజులు అన్ని ఉన్నాయి సార్. కాలపార్లు గత్తులు అన్ని ఉన్నాయి సార్. ప్రజల్లో మార్పు రావాలి సార్. పుస్తకానికి చైతన్యం రావాలి సార్. ఎక్విప్మెంట్ పరంగా మాత్రం అన్ని బాగానే ఉన్నాయండి. పనిముట్లు అన్ని బాగానే ఉన్నాయి. ప్రజల్లో చైతన్యం వచ్చి సరిపోయింది సార్. కట్టకూడదు. కెమెరాలు పెట్టేసి ఎవరిన రోడ్డు పైన చెప్తే పెనాల్టీ వేస్తే ఎలా ఉంటుంది వాళ్ళకి? పెనాల్టీ వేస్తే రెండోసారి ఏది సార్ అట్ట చేస్తే అమ్మో పెనాల్టీ వేస్తున్నారు 1000 రూపాయలు. మేము రోడ్ల మీద చెత్త రోడ్ల మీద చెత్త వేయకూడదు అని ఏది సార్ వాళ్ళు. ఇక్కడ ప్రజలు అవును అవును వాటర్ ముందు టీ చేస్తారు సార్. టీ కప్పు కూడా రోడ్డు మీద వేసేస్తారు. బిన్స్ ఎక్కువ మన రోడ్ల మీద బిన్స్లో వేస్తారు. ఇప్పుడు మేము చెత్త బండికి వచ్చినప్పుడు ఒకళ్ళు ఇవ్వరు సార్. ఉండి లేక ఇంట్లో ఊర్లకి వెళ్ళి వాళ్ళు నైట్ వచ్చేసి ఆ బిన్స్లో వేసి వెళ్ళిపోతారు. ఇంకా బిన్స్లో వేస్తే మేము మార్నింగ్ వచ్చినప్పుడు తీసుకెళ్తాక బాగుంటుంది మాకు. చాట అవసరం సార్. పోదాం సార్. ప్రజల్లో చైతన్యం రావాలి సార్. అవును మార్పు రావాలి సార్. ఎక్కువ పార్క్ ఏం చేస్తే బాగుంటుంది? ఎక్కువ పార్కు పిల్లలకి సండే వచ్చి పిల్లలు ఫుల్ అయిపోతారండి. ఇక్కడ ఫుల్ అయిపోయి బాగా ఎంజాయ్ చేసి వెళ్తారు సార్. ఇంకా డస్ట్బిన్ బిన్లు వేస్తామండి. ఇది